ప్రతిదానికి మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా ఇంట్లో మనకి ములగాకని లీఫీ వెజిటేబుల్స్లోకి వస్తే ములగాకు ఇప్పుడు చాలా మంచిది అంటున్నారు కదండి. మొదటి నుంచి మంచిదేలండి. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. అది మనం రెగ్యులర్గా పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ములక్కాయలు వస్తాయి. అలాగే ఇప్పుడు బచ్చల కూర ఉంటుందండి రెడీగా గార్డెన్లో. ఎప్పుడు చింత చిగురు ఉంటుందండి. ఈ తర్వాత తోటకూర, పాలకూర ఇవైతే ఉంటాయండి ఎప్పుడూను. మెయిన్గా మనకి బచ్చల కూర, ములగాకు ఎటువంటి శ్రమ లేకుండా మనకి ఈజీగా పండుతాయండి. అవొకటి అందరూ వేసుకోవచ్చండి, ఈజీ టు మెయింటైన్, అది నేను చెప్పేది. అలాగే ఇంకా జామ మొక్క కూడా మా ఇంట్లో 2 ఉన్నాయండి. అవి వచ్చాయంటే ఒక 20-30 ఫ్రూట్స్ వస్తాయండి. అది కూడా ఇయర్లీ థ్రైస్ వస్తుందండి, ఖచ్చితంగా థ్రైస్ వస్తుంది. చాలా స్వీట్గా ఉంటాయండి. ఆర్గానిక్ జామ పళ్ళు మనకి ఎప్పుడు తింటూ ఉన్నట్టు ఉంటుంది. 2 ప్లాంట్స్ ఉన్నాయి కదండి, ఒకసారి వస్తే ఒకసారి వస్తుంది. సో మనకి అలాగా 2 ఎక్కువ వచ్చినవి, ఈజీగా పెంచినవి అవి మనం వేసుకుంటే త్రూ అవుట్ ది ఇయర్ మనం ఒక ఫ్రూట్ ఏదో ఒకటి మనకైతే ఖచ్చితంగా వస్తుందండి మన గార్డెన్లోంచి. అలాగే సపోటా వేసుకోవచ్చండి. సపోటా అయితే ఇంకా నేను పెద్దగా ఇంకా హార్వెస్ట్ చేయలేదు మా గార్డెన్లోంచి. అలాగే వెజిటేబుల్స్కి వస్తే మనం ఈజీగా పెరిగింది వంకాయలండి. వంకాయలు ఈజీగా పెరుగుతాయండి. అవి చాలా వస్తాయండి వంకాయలు అయితే. మనం ఒక 4-5 మొక్కలు ఉంచుకున్నా మనకి మన ఫ్యామిలీకి సరిపడా అయితే వస్తాయండి ఈజీగాను. ఇంకా కాకరకాయ వస్తాయండి, ఆనపకాయ వస్తాయండి, ఈజీగా వచ్చేవి. బెండకాయలు కూడా బాగా వస్తాయండి. దొండకాయ కూడా వస్తుందండి. మనం ఒకసారి కొమ్మ తెచ్చి పెట్టుకున్నామంటే దాన్ని అదైతే చక్కగా వస్తుందండి. అలాగేనండి, ఈజీగా వచ్చినవి ఏవో మనం చూస్ చేసుకొని పెట్టుకోవాలండి. మన ఇంట్లోని ఎవరు ఏం తింటారు, ఆ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టాల ప్రకారంగా అదొకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని మనం పెట్టుకోవాలండి. మనం పండించి ఇంత కష్టపడి అది మనం తినకపోతే మనకి నిరుత్సాహం వస్తుందండి. అలా కాకుండా మనం ఎవరికి ఏది ఇష్టమో అది చూసుకొని అదైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు వెజిటబుల్స్ అయితే మాత్రం మనం ఇయర్లీ ఆ సీజన్ ప్రకారంగా చూసుకొని మనం నాటుకోవాలండి మెయిన్గా. అప్పుడంటే ఈజీ టు గ్రో. ఇప్పుడు టమాటో ఉంది చూసారా, టమాటో వింటర్లో అయితే చాలా బాగా వస్తుంది. అదే సమ్మర్లో మనం ట్రై చేస్తే వస్తుంది, కానీ అంత క్రాప్ రాదు. అలాగా మనం సీజనల్గా చూడాలండి. సీజనల్గా అయితే ఈజీ టు మనకి గ్రో అవుతుంది. మిగిలిన సీజన్స్లో ట్రై చేయకూడదని కాదండి, కానీ ఈజీ టు గ్రో అన్నది ఒక సీజన్, ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో వేస్తే అది మనకి ఈజీగా అవుతుందండి. క్లైమేటిక్ కండిషన్స్ మనకి హెల్ప్ అవుతాయి మెయిన్గా. ఆ టైంలో అయితే పురుగు ఎక్కువ రాదు. అలా చూస్ చేసుకొని అలాగా మనం తెలుసుకొని కొంచెం అవగాహన అయితే ఉండాలండి. అవగాహనతో చేస్తే చాలా ఈజీగా చేయాలండి. టైం టు టైం మనం దానికి కొంచెం టైం స్పేర్ చేస్తే మిగిలిన టైంలో ఈజీగా ఉంటుందండి.